నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ గోవధ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఈ గోవధ టాపిక్ ఎవరైతే పిల్లు వేసినప్పుడు, హిందూ నాయకులందరూ పిల్లు వేసినప్పుడు దాన్ని కొట్టి పారేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు పండుగలు వచ్చినప్పుడే గుర్తొస్తాయా, ముందెందుకు మాట్లాడారంటూ కూడా కొద్దిగా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇదే విషయంపై విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మనతో పాటు మాట్లాడనుకున్నారు. మనతో పాటు సుభాష్ గారు రాష్ట్ర నాయకులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ గోవధ జరుగుతుందా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు తెలంగాణ రాష్ట్రంలో గోవధ అనేది జరుగుతూ ఉందా? ఎందుకు మీరు ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు? ఎందుకు విస్తృతంగా పోరాడుతూ ఉన్నారు? మేము ఈరోజు కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి ఏమంటే తెలంగాణ లోపల 1977 సంబంధించిన గో వంశ సంరక్షణ చట్టం ఉంది. ఆ చట్టంను అమలు చేయమని చెప్పేసి మేము చాలా రోజులు డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, వల్ల ఇక్కడ ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎంఐఎం పార్టీ తొత్తులుగా ఈ యొక్క ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. మనకు 48 ఆర్టికల్లో క్లియర్గా ఉంది, ఎద్దులు కానీ గోవు కానీ పాలిచ్చే ఏ జంతువైనా పర్లేదు వాటి కోయడానికి వీలు లేదని చెప్పేసి అందులో క్లియర్గా ఉంది. మేము ప్రభుత్వాన్ని కలిసి చేస్తున్నాం. మేమైతే 1977 ఏదైతే మన చట్టం ఉందో చట్టాన్ని కఠినంగా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుమించి మేము ఏం అడగట్లేదు. కానీ ఇక ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందంటే, ఆవునైతే కొయ్యరు, ఎద్దును కోస్తారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఒక రకమైన మూమెంట్ను బయటకు తీసుకొచ్చింది. ఎవరు ఆ రోజున హోమ్ మినిస్టర్, అప్పుడు టీఆర్ఎస్ పరిపాలన ఉన్న హోమ్ మినిస్టర్ ఏమంటే ఆ రోజు దాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ వరకు ఈ యొక్క అధికారులు అదే పట్టుకొని తగులుతున్నారు. ఎందుకంటే ఎద్దులను వదిలేస్తామని చెప్పేసి ఇవాళ వేలాది ఎద్దులు ఇవాళ వేరే వేరే రాష్ట్రాల నుంచి అన్నీ వస్తున్నాయి, ఆవులు వచ్చి అన్నీ వచ్చినాయి. కానీ కొయ్యమంటూ అంటే అదే కూస్తున్నారు కదా. మేము ఎందుకు, మాకేం పని లేదా చెప్పండి, మేమెందుకు రోడ్డుపైకి వచ్చి ఎందుకు మాట్లాడతాం? మాకేం అవసరం వచ్చి చెప్పండి. చూస్తున్నాం ప్రాక్టికల్గా ఎక్కడికి వస్తున్నారు, కొయ్యట్లేదు. ఇవాళ బీఫ్ షాపులు ఎట్లా ఉన్నాయి చెప్పండి, బీఫ్ షాపులు ఎందుకు నడుస్తున్నాయి? ఇవాళ రోడ్డుకి ఎందుకు పెద్దగా ఎందుకు అడ్డలా కనబడుతుంది, పెద్ద ఎందుకు కనబడుతున్నాయి? ఇవాళ కళ్యాణ పేరుని ఎట్లా నడుస్తుంది చెప్పండి. అంటే ఈ చట్టాన్ని ఏమంటే ఈ యొక్క ప్రభుత్వం కఠినంగా అమలు చేయట్లేదు కాబట్టి మేము రోడ్డుపైకి వచ్చి అడుగుతున్నాం, చట్టాన్ని కఠినంగా అమలు చేయండి అని మేము ఉద్యమం తీసుకున్నాం. ఇప్పటికే 4 నెలల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ కొత్త చేయట్లేదు, నిరంతరంగా చేస్తాం, రెగ్యులర్గా సంవత్సరం పొడవును చేస్తాం. వీటితో పాడమంటే గోవును ఎట్లా రక్షించాలి, వ్యవసాయదారునికి ఏం అవసరం, గోవుతో ఎన్ని లాభాలు ఉన్నాయి, గో ఉత్పత్తి తయారుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒట్టి పని మేము రోడ్డుపైకి వచ్చి ఏదో లొలిపెట్టడానికి వచ్చినాం. మేము గోవును రక్షించాలని ఒక ఆలోచనతోటి చట్టాన్ని అమలు చేయమని మేము కోరుతున్నాం. అయితే వాస్తవంగా మరి వాళ్ళు ఈరోజు ముస్లిం నాయకులందరూ కూడా మేము గోవుని వధించము, కాకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఏం పాపం, ప్రకటించండి. ప్రకటించిన తర్వాత ఎట్లయితే నెమలిని ముట్టుకుంటలేమో, ఎట్లయితే పులిని ముట్టుకుంటలేమో, రేపటి రోజున దీని జోలికి కూడా రాము, దీనికి కూడా కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాన్ని తయారు చేయండి కూడా వారు పిలుపునిస్తూ ఉన్నారు. మాది విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం, మా ఆల్ ఇండియా కమిటీ ఏమంటే ప్రాణ్యం ప్రకటిస్తే కొన్ని అంటే యాక్చువల్ ఇదేమంటే రాష్ట్రాలకు సంబంధించింది. ఏ రోజు ఆ రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజే ప్రకటించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగితే ఏమంటే ఆ రోజు నా ప్రభుత్వం ఏమంటే అన్ని రాష్ట్రాలు మీరు చట్టం చేసుకోని చెప్పేసి ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లోపల ఉమ్మడి ప్రదేశ్ ఉన్నప్పుడు ఏమంటే మనకు 1977 సంబంధించిన యాక్ట్ వచ్చింది. ఈ రోజు ఏం చెప్పన్నా మారాష్ట్రలో ఒకటి రాష్ట్ర ప్రాణిగా ప్రకటించారు. అయినా సమస్యలు ఎక్కువవుతున్నాయి. కానీ మేము ఏమంటామంటే, ఏదైనా టైగర్కి ఎలాంటి చట్టం ఉందో పెద్ద పులికి ఎలాంటి చట్టం, ఆ చట్టం కావాలి. నెమ్లికి ఎలాంటి చట్టం కావాలని చెప్పేసి మా విశ్వ పరిషత్ గోరక్ష విభాగం డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఏదో కూడా ప్రకటిస్తుంది, దానికి ఎలాంటి అభ్యంతరం ప్రకటిస్తుంది. కానీ ఈ రోజు ఏమంటే ఏదో ప్రకటించండి అని చెప్పి మీరు బయటకు వచ్చి నిలబెట్టి కోసుకొని తింటుంటే లాభం వచ్చి చెప్పండి. ఇవాళ ఎద్దు అవే కాదు, ఎద్దు ఎందుకు వస్తుంది చెప్పండి. ఇవాళ రోడ్డు పైన ఎందుకు పోతుంది చెప్పండి. ఇవాళ పోలీసు వాళ్ళు ఎందుకు పంపిస్తుంది చెప్పండి. ఇవాళ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తుంది చెప్పాలి చెప్పండి. ఆ ఫిట్నెస్ టెస్ట్ ఏంటి, ఏం చేయాలి? ఫిట్నెస్ అంటే ఒక రైతు తీసుకుపోవాలి, మరొక కషాయ వాటిలో తీసుకుపోతుంది. ఇవాళ అంటే ఎంత దుర్మార్గం ఆలోచన అంటే, పనికి మాల ఆలోచన అంటే, ఈ యొక్క గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేస్తూ మమ్మల్ని రోడ్డుపైకి రాకని చెప్పేసి డైరెక్ట్ ఏమంటే వాళ్ళ కషాయ వాళ్ళకి అప్పచెప్పిస్తుంది. వాళ్ళ ఎద్దులను, ఆవులను మీరు చూసినప్పుడు ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఇవాళ. అవేమంటే ఎద్దులు అంటే అరే పర్మిషన్ ఉందని చెప్పి మాట్లాడతారు గవర్నమెంట్. ఎట్లా పర్మిషన్ చెప్పండి. ఇందులో ఏముంది కనబడుతుంది, ఈ ఆర్టికల్ ఏముంది? వద్దు ఎద్దులం కానీ ఆవులం కానీ పాలిచ్చే వీటిని కోయకూడదని చెప్పి ఉంది ఆల్రెడీ. కానీ ఎందుకు వస్తున్నారు ఇవాళ? కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం చట్టాన్ని అమలు చేయట్లేదు కాబట్టి మేము రోడ్డుపైకి వస్తున్నాం. అయితే గతంలో ఒకసారి నిన్న మొన్న ఒక 10-15 రోజుల క్రితం కూడా మనం చూసుకోవచ్చు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ఒక మీ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కొంతమంది గోరక్షకులందరూ కూడా ఒక లారీని ఆపారు. సో ఆ లారీలో ఓన్లీ కార్డ్బోర్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు ఇదే పని, మీరు ఇట్లనే ఆపి కావాలని హంగామా సృష్టించి హిందువులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తారు మీ సంఘాలంటూ కూడా ఆ ఎమ్మెల్యే విరిచిపడినటువంటి పరిస్థితి, ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికి మేము 100కి పైన వెహికల్ ఆపినాం ఇవాళ, కొన్ని వేలు కాపాడినాం ఇవాళ, ఆవుల ఎద్దులు కాపాడినాం. మరి ఎందుకు అట్లా కాలేకపోయింది? మరి
ఇవాళ మేదిపట్నం లోపల ఒక ఇష్యూ కాగానే ఎమ్మెల్యే వందల మంది తీసుకొని రోడ్డుపైకి ఎందుకు వచ్చిండు? అక్కడ పోలీసుల మాకు సమస్య ఉంటుంది. ఆ సీఏ గారు చెప్తారు, మాట్లాడతారు, తప్పు చేసి మా పని ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. మరి మీరెవరు రావడానికి? కావాలని చెప్పేసి ఎంఐ వాళ్ళు మేము హంగాం చేస్తే ఏమంటే మాకు మైలేజ్ వస్తుంది, రేపు పొద్దున వీళ్ళని భయపెట్టాలని ఒక దుర్మార్గం ఆలోచించారు. చట్ట ప్రకారం పనిచేసే ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ. ఆ అధికారుల పని ఎట్లా మాట్లాడి చెప్పండి? వాళ్ళ ట్రాప్ లో మీరు పడ్డారనుకోవచ్చు ఆ రోజు. మేము ఎవరి డబ్బులు వెళ్ళాం, మాది మాకు ఉంది, మేము మా లక్ష్యం ఉంది, మా ఆలోచన ఉంది, ఆ విధంగా మేము పనిచేస్తున్నాము. వాళ్ళు ఏమంటే ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన వచ్చేసి ఏమంటే ఎద్దుల బండ్లని అవలని తీసుకొని పోయి ముందుకు వెళ్ళిపోయి ఆయన ఇన్స్టాలో పెట్టేసాడు ఇట్లా చేసినా అని చెప్పేసి. ఒక ఎంబీడీ నాయకుడు ఉన్నాడు, ఎవరంటే ఒక సిఐ ఫోన్ చేసి సిఐ నాకు 10 బండ్లు ఆయన ఎప్పుడు పంపిస్తా అంటాడు. అంటే వాళ్ళు ఏమంటే డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, దుర్మార్గపు ఆలోచన. వాళ్ళ ఓడి సీట్లు ఏముంటుంది? అక్కడ కరెంటు బిల్లు కట్టారు, చక్కగా కట్టారు, అక్కడ ఏవి చక్కగా ఉండవు, ఇక్కడ వచ్చి అన్ని కట్టకపోతారు. కారణం ఏంటంటే 2 గవర్నమెంట్ నడుస్తున్నాయి మన దగ్గర. ఓడి సీట్లో ఎంఐఎం గవర్నమెంట్ నడుస్తుంది, మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా హిందుత్వం వ్యతిరేకమైన ఆలోచన జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అట్లనే చేస్తుంటారు, పబ్లిసిటీ గురించి చేస్తున్నారు. కాబట్టి మా పద్ధతిలో మేము పనిచేస్తున్నాం, మా పద్ధతిలో మేము ఆవులు ఎట్లా కాపాడుకున్నాం, ఇప్పటికి చాలా కాపాడినాం, సాధ్యమంతా చేయగలుగుతాం. అయితే ఈ పండుగకు మేము గోవధ చేయమంటూ కూడా అక్కడ ముస్లిం పెద్దలు చెప్తున్నటువంటి మాట, మీరేమనుకుంటారు? అసలు గోవధ చేయాలనుకుంటున్నా, ఒకవేళ చేస్తే ఎన్ని లక్షల గోవులను, ఆవులను కావచ్చు, ఎద్దులను కావచ్చు చంపే అవకాశం ఉంది? కొన్ని వేల ఎద్దులు రేపు పొద్దున చావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది, కానీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే చట్టాన్ని కఠినంగా కాపాడలేదు, దాన్ని కఠినంగా అమలు చేయట్లేదు. ఇవాళ మా రాత్రి వచ్చినాయి ఎద్దులు వచ్చినాయి, 3 దగ్గర మేము ఆపినాము. ఆ ఎద్దులు ఉన్నాయి కదా అని వదిలేసారు. మరి ఎద్దులు చట్టంలో ఉన్నాయి కదా, ఎద్దులు చట్టంలో ఉన్నాయి కదా, చట్టంలో మరి ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేకపోయారు? అంటే ప్రభుత్వం వదిలేస్తుందన్నమాట, వాళ్ళ పోనీ అని వదిలేస్తుంది. కాబట్టి రేపు పొద్దున ఏమంటే వేలాది సంబంధించిన ఆవులు ఎదురు కోస్తారు, ఇందులో రక్తం తొలుతారు, వాటర్ వస్తుంటుంది. అది మనం చూస్తూ కూర్చోలేదు. మన ఉన్న ఒక దుర్మార్గ పరిస్థితి మన తెలంగాణలో ఉంది. ఈ యొక్క గవర్నమెంట్ కఠినంగా అమలు చేయట్లేదు. వాళ్ళు తురుకుల ఓట్ల గురించి బతుకుతారు, వాళ్ళు కషాయ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అంతకుమించి మేమేం చేయలేం. మేము కాపాడతాం, ఎంతవరకు ఎలాగాలి సిద్ధంగా ఉన్నాం. సంవత్సరం పొడుగా మా యొక్క కార్యక్రమంలో నిరంతరం పోరాటం చేస్తాం. అయితే వాస్తవానికి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హిందువులు కూడా మరి గోవులను చంపి ఆ మాంసాన్ని హిందువులు కూడా తింటా ఉన్నారు, బ్రాహ్మణులు కూడా తింటా ఉన్నారు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఎందుకు మమ్మల్ని ఒక్కనే బ్లేమ్ చేస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నటువంటి వాదన. ఇప్పుడు ఈ వాదన మనం చూడలేం, ఎందుకంటే నేను బీఫ్ షాప్ పోను, బీఫ్ షాప్ చూడలేను, అక్కడ తిన్నోడో నాకు తెలియదు, దాన్ని ఎట్లా చెప్పాలి చెప్పండి? ఎందుకంటే నాకు ఆ విషయమే తెలియదు, నేను దానికి మొత్తం వ్యతిరేకిని, నాకేం తెలుస్తుంది? తిన్నోడు ఎవడేమంటే వాడు ఎవరు తినోడో వాడి పరిస్థితి ఏంటంటే వాడికి తెలుసు, నాకు తెలియదు. కానీ తినబెట్టినోడు తినడో వాడికి తెలుసు, మనకు తెలియదు విషయం. మనం మా షాప్కి వెళ్ళాము, సంబంధంగా లేదు. అంటే గోవును తింటే ఏమన్నా రోగాలు రావు, మంచిగా ఉంటాడు, ఇవన్నీ కూడా మరి ఇట్లా చెప్పడం వల్ల జనాలు ఏమన్నా గోవు మాంసం సైడ్ ఎగబడతా ఉన్నారు అనుకోవచ్చా? గోమాంసం సైడ్ ఏమంటే ఇవాళ సమాజంలో అవగాహన లేదు. ఇవాళ మేము ఉద్యమం చేస్తున్నప్పుడు చాలా సంవత్సరం ఏమంటే అందరికి చెప్తున్న విషయాలు, గోవుతో ఎన్ని లాభాలు ఉంటాయి. గోవు అంటే ఒక ప్రకృతి, గోవు ఏమంటే ఒక హిందువుల ఆరాధ్య దైవం. గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినా అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి. గోవుతో మనం కలిసి కొన్ని కిలోమీటర్లు నడిచినా మనకు కొన్ని సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి గోవు యొక్క విశిష్టత ఎవరు తెలియదు, చాలా మంది తెలియదు. ఇంతకుముందు చెప్పే వాళ్ళకు తెలియదు. ఇవాళ యూట్యూబ్ వచ్చింది, రకరకాల వాళ్ళు చెప్తున్నారు, రకరకాల విషయాలు ఏమంటే సమాజంలో అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన సందర్భంగా మేము ఉద్యమం చేస్తామంటే మాకు సంబంధం, మేము 10 మంది ఉంటే 100 మంది కామన్ పబ్లిక్ వచ్చి రోడ్డుపైకి వచ్చి వెళ్ళి పెడుతున్నారు. అంటే సమాజంలో ఒక అవగాహన వచ్చి, అంటే గోవును కాపాడుకోవడానికి ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ ఇట్లా తిని కూడా పోతే ఇప్పుడు తెలంగాణలో ఆవులు లేవు, ఎద్దులు చాలా మంది తగ్గిపోయినాయి, తెలంగాణ తగ్గిపోయినాయి. మొన్న వచ్చిన వేరే రాష్ట్రాలు వచ్చినాయి. రేపు పొద్దున మన తెలంగాణ పరిస్థితి ఏం కావాలి చెప్పండి? ఇవాళ పాలు ఏ రేటుకున్నాయి, వాళ్ళ పెరుగు ఏ రేటు దొరుకుతుంది, వాళ్ళ నెయ్యి ఏ రేటుకుంది. అంటే వీళ్ళన్నీ తినేస్తూ పోతుంటే తెలంగాణ రేపు డ్రై అవుతుంది. రేపు పొద్దున మన ప్రకృతి రకరకాల వైఫల్యాలు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ ఉండకూడదు. అంటే సైంటిఫికల్ ఆవు, మన ఆరాధ్య దైవం ఆవు, ప్రకృతి ఆవు, నిరంతరం మనకు సేవ చేసేది, మనకు రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఆవు. కాబట్టి ఆవు ఉంటేనే ఈ భూమి ఉన్నది, ఆవు ఉంటేనే ప్రకృతి ఉంది, ఆవు ఉంటేనే హిందుత్వం ఉంది. కాబట్టి ఆవు ఖచ్చితంగా ఉండాలి. అంటే వాళ్ళు గోవధ చేయమంటున్నారు, మీకు నమ్మకం ఉందా? వాళ్ళు ఈ పండుగకు వాళ్ళు గోవధ చేయరనే నమ్మకం మీకుందా? రేపు పొద్దున చూడండి మీరు, ఎక్కడ రక్తం రాకపోతే, ఎక్కడ ఏం వారకపోతే, ఎక్కడ చెత్త అంటే గోవు సంబంధించి అంతా ఎక్కడ వేయకపోతే ఆ గోవధ జరగనట్టు. కానీ అన్ని సెంటర్లు ఇప్పుడు గోవులు ఎద్దులు ఉన్నాయి కదా, మీరు వెళ్తే మీకు తెలుసు కదా, మీరు వెళ్ళి చూడండి ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు కదా. వాళ్ళ సమాజంలో పోలీసులు తెలియదా, ఎమ్మెల్యే తెలియదా, రాజకీయాలు అందరూ తెలుసు కదా. అవన్నీ తప్పుడు మాట, తప్పుడు ఆలోచన. ఏదో వాయిపు గురించి, ఏదో పబ్లిసిటీ గురించి ఆలోచిస్తారు తప్ప, కానీ వాళ్ళు కోయడానికే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాకు గొడవలు అవుతున్నాయి, రోజు రాత్రి ఎందుకు గొడవలు అవుతున్నాయి? వాళ్ళు కోస్తారు, వాళ్ళ లక్ష్యం అది జరుగుతుంది అంతే. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ గోవధ గురించి? హిందువులకు కావచ్చు, మిగతా మీలాగా పోరాడేటువంటి వారికి కావచ్చు, రేపు పండుగ వస్తూ ఉంది, నిజంగానే అక్కడ గోవధ జరుగుతుందా లేదని పక్కన పెడితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గోవధ మీద? ప్రతి హిందువు ఒకటి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే గోవు ఎక్కడ రేపు కోసినట్టు మనకు కనబడ్డా మనకు యంత్రాంగం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఇంటిమేషన్ ఇవ్వండి, లేదంటే మాకు చెప్పండి, మేము దాని గురించి ఆలోచిస్తాం.
కాబట్టి ప్రతి హిందూ రేపు మేము నిరసన డే అని చెప్పి అన్నాం, నిరసన రోజు అని చెప్పి రేపు మేము కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ప్రతి హిందూ గోవును ప్రేమించే వాళ్ళు, గోవు గురించి ఆలోచించే వాళ్ళు, గో భక్తులు హిందువులు అందరికీ ఏమంటే నల్ల బ్యాడ్జ్ ధరించి బయటికి రండి, నల్ల కండు వేసుకొని బయటికి రండి. మన యొక్క నిరసన ఏమంటే ఈ యొక్క ప్రభుత్వం తెలియాలి, హిందూ యొక్క చైతన్యము, హిందూ యొక్క శక్తి, హిందూ యొక్క ఆలోచన యొక్క ప్రభుత్వం తెలవాలి. ఆ విధంగా మీరు బయటికి రండి. రేపు రాష్ట్ర వ్యాప్తిగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా ఈ గోవు సంబంధించిన నిరసన కార్యక్రమం ఉంది, మా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి హిందూ కూడా సహకరించండి. ఈ యొక్క ఉద్యమంతో రేపు పొద్దున తెలంగాణలో గోహత్య జరగకుండా మనం అందరం పోవడం అని చెప్పేసి సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. ఇది మనకు సంబంధించినటువంటి అంశం. ఎప్పుడైతే మాట్లాడిన విషయం హిందూ పరిషత్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే గోవధ జరగడం అనేది తప్పు, గోవధ పక్కా జరుగుతుంది, గోవధ జరుగుతుంది. దాదాపు లక్షల్లో కూడా అక్కడ గోవులను వధిస్తారు. రేపు మీరు చూడండి, పండుగ రోజు రక్తం బారుతుంది, ఆ కళేబరాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు వాళ్ళు. మేము దానికి సాక్ష్యంగా నిలబడతాం. మేము నిన్న మొన్న కూడా కొన్ని వందల లారీలు చూస్తూనే ఉన్నాం, వందల లారీలు వస్తూ ఉన్నాయి. నిన్ననే మేము 2-3 లారీలు కూడా ఆపడం జరిగింది. చాలా వరకు లారీలు వస్తూ ఉన్నాయి. మేము పోలీసు యంత్రాంగాన్ని చెప్తే కూడా అది ఎద్దు కదా, ఎద్దుతోటి ఏమవుతుంది మనకు, అది పర్మిషన్ అలౌడ్ అంటూ కూడా దాన్ని పంపిస్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా వాటిని అడ్డుపడేటువంటి పరిస్థితి లేదు. సో ఇది రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏదైతే నెమలికి ఉన్నటువంటి చట్టం కావచ్చు, ఆవుకు ఉన్నటువంటి చట్టం కావచ్చు, ఈ ఏదైతే పులికి ఉన్నటువంటి చట్టాన్ని ఈ ఆవులకు, ఎద్దులకు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ గోవధ అనేది ఆగుతుంది. అప్పుడు మనం గోవులను పూజించుకోవచ్చు. అంతేగాని ఈ గోవులను చంపుకుంటూ పోతే రేపటి రోజున మనకు గోవులు అవపడవు. కాబట్టి ఈ గోవులను కాపాడేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా వారు హిందువులకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా గోవధ చేయొద్దంటూ కూడా ముస్లింలు వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ముస్లిం సోదరులు కూడా మరి గోవధ చేస్తారా లేదనేది కూడా వారికి వదిలేయడం జరిగింది. కాబట్టి మరి చూద్దాం రానున్నటువంటి బక్రీద్ పండుగ రోజు మరి నిజంగానే గోవధ జరుగుతా, లేకపోతే ముస్లిం సోదరులు చెప్పినటువంటి మాట విధంగా గోవధను ఆపేస్తారా, గోవధ ఆపేసి మరి రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండే విధంగా మరి హిందూ ముస్లిం అందరూ కలిసి ఉండే విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయా లేదా కూడా వేచి చూడాల్సిందే. చూస్తున్నాను దిశ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.